పూరి జగన్నాథ్ ఈ పేరు తెలియని సినిమా ఫ్యాన్స్ ఉండరు. పోకిరి, టెంపర్, ఈడియట్, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్, బద్రి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలున్నాయి. ఇంకా లాస్ట్ సినిమా వచ్చేసరికి విజయ్ దేవరకొండ, లైగర్ ఇంకా డబుల్ ఇస్మార్ట్ షో ఈసారి మళ్ళీ స్లమ్ డాగ్ సినిమాతో గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సైలెంట్ గా సినిమా కానిచ్చేసి నిన్ననే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి గుడ్డివాడిలా నటించి సూపర్ అనిపించాడు. ఇలా ఆల్రెడీ రవితేజ బ్లైండ్ గా నటించిన రాజా ది గ్రేట్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. సో పూరి కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నాడు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు ఎప్పటికీ ముందుంటుంది. హీరోలను కొత్తగా చూపించడం, ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్ వేసేలా డైలాగ్స్ రాయడం, పవర్ఫుల్ పాత్రలను సృష్టించడం ఆయన ప్రత్యేకత. అయితే గత కొన్నాళ్లుగా ఆయన చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన పూరి మళ్లీ తన పాత ఫామ్లోకి ఎప్పుడు వస్తారనే చర్చ కూడా ఇండస్ట్రీలో సాగింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తుంది ఆయన కొత్త చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రన్. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు మాత్రమే కాదు, సినీ వర్గాలు కూడా ఈ టీజర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి. సాధారణంగా విజయ్ సేతుపతి అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది అద్భుతమైన నటన. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే అరుదైన నటుడు ఆయన. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రగ్గల్ లుక్ లో పూర్తి స్థాయి మాస్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించడం టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. సమాజం పట్టించుకొని ఓ అంధుడైన యాచకుడు తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన శక్తివంతమైన వ్యక్తులపై ఎలా పోరాటం చేశాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా బలహీనుడిగా కనిపించే ఒక వ్యక్తి పరిస్థితుల కారణంగా ఎంత ప్రమాదకరమైన యోధుడుగా మారతాడో ఈ సినిమాలో చూపించబోతున్నారని టీజర్ సంకేతాలు ఇస్తుంది. టీజర్ ప్రారంభమైన క్షణం నుండి చివరి వరకు ఒక ప్రత్యేకమైన ఇంటెన్సిటీ కనిపిస్తుంది. పేదరికం, బాధ, అన్యాయం, కోపం, ప్రతీకారం వంటి భావోద్వేగాలు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి, అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా అనే డైలాగ్ టీజర్లో హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్తోనే ఆయన పాత్రలో ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత కోపం దాగి ఉందో అర్థమవుతుంది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు కూడా టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేతిలో గన్స్ పట్టుకుని శత్రువులపై విజయ్ సేతుపతి చేసే దాడులు, ఆయన చూపుల్లో కనిపించే తీవ్రత, మాస్ ఎలివేషన్స్ అన్నీ కలిసి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ను మళ్లీ పెద్ద తెరపై చూడబోతున్నామనే భావన అభిమానుల్లో కలుగుతుంది. ఇంకా గుడ్డి వాళ్ళైనా కానీ అందరూ ఒక లైన్లో నిల్చొని ప్లాన్ ప్రకారం నడుచుకునే సీన్ కూడా బాగుంది. అంటే వాళ్ళనుకుంటే ఏదైనా సాధిస్తారు, చూపు లేకపోయినా మిగతాదంతా వారి కంట్రోల్లోనే ఉంటుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త ఈ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. టీజర్లో ఆమె పాత్రను ఎక్కువగా చూపించకపోయినా కథలో మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ బాలీవుడ్ నటి టబు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఎప్పుడూ మెప్పించే టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర కథను మరో స్థాయికి తీసుకువెళ్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణురెడ్డి తదితర నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. విభిన్నమైన నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా కథకు మరింత బలం చేకూరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సాంకేతికంగా కూడా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రన్ చాలా గ్రాండ్ గా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్రధాన బలంగా నిలిచింది. రమి, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు సంగీతం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ ఉండగా, భావోద్వేగ సన్నివేశాల్లో
పాత్రల బాధను మరింత బలంగా చూపిస్తుంది. కెమెరా వర్క్, విజువల్ టోన్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఉన్నత స్థాయిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా సహజంగా, రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమాను కేవలం కమర్షియల్ యాక్షన్ చిత్రంగా కాకుండా భావోద్వేగాలతో కూడిన కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలు కూడా టీజర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్లో భారీ స్థాయి ప్రొడక్షన్ కనిపించడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విజయ్ సేతుపతికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా మారనుంది. మొత్తానికి స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ చూస్తే పూరి జగన్నాథ్ తన కమ్బ్యాక్ కోసం బలమైన ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ సేతుపతి ఊరమాస్ అవతారం, పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ యాక్షన్, భావోద్వేగాలతో నిండిన కథ, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిసి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్నది ఒక్కటే, ఈ టీజర్ చూపించిన స్థాయి ఉత్సాహాన్ని సినిమా కూడా కొనసాగించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఒక్క విషయం మాత్రం ఖాయం, స్లమ్ డాగ్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేసి పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది.